అక్షయ తృతీయకి గోల్డ్ కొనాలని ఏమీ లేదండి. నేను ఎప్పుడంటే అప్పుడు కొనేసేదానండి. ఎక్కువ చీటీలు వేసేదాన్ని. 3,000 అండి నేను కొన్నప్పుడు. నేను ఇది 4 గాజులు 8 సవర్లు 25,000 కొనేసాను కదా. ఇది ఒక 25,000 50,000కి 16 సవర్లు అండి. అప్పుడు 2000 ముందు. తర్వాత 2005 కూడా 5,000 అండి. 2004, 5కి 5,000 అండి సవర. అప్పుడు మా పెద్దమ్మాయికి దూరంగా సీట్ వచ్చింది. దగ్గరలో రావాలనేసి 60,000 డొనేషన్ కడితే మా వారితో నేను పోట్లాడేశాను. 12 సవర్లు గోల్డ్ వస్తుంది, ఎందుకు మీరు డొనేషన్ కడుతున్నారు, పిల్లకి ఒక హారం వచ్చేస్తుంది 12 సవర్ల కంటే. మా వారు ఆ గ్రూప్ మంచిది, పిల్ల రోజు వెళ్ళి కష్టపడుతుంది అనేసి 60,000 కట్టేశారు. నాకు గుండె జారిపోయిందండి. అప్పుడు 5,000 2004లో అప్పుడు కొన్నానండి. ఎప్పుడూ కొనొచ్చు. మీరు ఏదైనా పిల్లలకి ఇల్లులు వాకిళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంటారండి, లేదంటే అవసరానికి డబ్బుగా మార్చుకుంటారు. పిల్లలకి గోల్డ్గా కొనియాలండి. అక్షయ తృతీయ అని కాదండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు కొనియాలి. ఎప్పుడు పడితే అప్పుడు అంటే అండి మీరు అది సేవింగ్ అండి, డబ్బులు నీ ఉండీలో వేసి దాచుకున్నట్టే బంగారం. నేను కొన్నది 8 సవర్లు 25,000 కంటే. మొన్న మా చిన్నమ్మాయి ఐదో చీటీ వేసింది, గోల్డ్ చీటీ. మా చిన్నమ్మాయికి బాగా అలవాటు, నా రూల్స్ ఫాలో అవుతుంది. నెలకి ఎంతో కట్టి 3 లక్షలు ఉంది బ్యాంకులో, దాంట్లో చీటీలో నువ్వు కొనుక్కో అంటే నేను కూడా వెళ్ళాను. ఏమో బోలు చేత చూస్తే నాకు నచ్చలేదు. అమ్మ నువ్వు నీకు నచ్చింది తీసేసుకో అంటే ఇలాంటివి అండి సేమ్ ఇలాగ దీంట్లో కలిసిపోయాక రెండు గాజులు తీసుకున్నాను. 4 సవర్లు 3 లక్షలకి ట్యాక్స్ అని అదని ఇదని మేకింగ్ ఛార్జ్ చాలా పోయిందండి. నాకు ఆ 2 గాజులు ఎక్కడో పెట్టాను కనపడలేదు. కరెక్ట్గా ఈ 2 గాజులే 3 లక్షలకు కొనేసానండి. అంటే అప్పుడు కొనొచ్చు, ఇప్పుడు కొనొచ్చు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అండి, అప్పుడు తక్కువ రేట్ అండి. మీరు కొనాలి అనుకుంటే బంగారం చీటీ వేసుకోండి, నెలకి కొంచెం సేవింగ్ చేయండి. ఆడవాళ్ళు కూడా పనిచేయాలండి, అప్పుడే డబ్బులు చేరతాయి. ఒకళ్ళు తిన్నా ఒకళ్ళు దాచుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా అండి. పిల్లలు ఇల్లు వాకిలు కొనుక్కున్నప్పుడు బ్యాంకులో పెట్టుకుంటారు, లేదా డబ్బుగా మార్చుకుంటారు. ఈ బంగారం మీద ఊరోళ్ళకి చూపించుకోవడానికి కాదండి, మన కష్టానికి అక్కడికి వస్తాయండి. బంగారం కొనాల్సిందే.